హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 8th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జనవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఫస్ట్ చూసినట్లయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 ఏళ్లలోనే తొలిసారిగా కీలక రేట్లను తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. 5 ఏళ్లలో తొలిసారిగా రేట్లను తగ్గించింది. ఆర్బీఐ గవర్నర్గా ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. సంజయ్ మల్హోత్రా రెపో రేటును, అంటే ఆర్బీఐ బ్యాంకులకే బ్యాంకు కాబట్టి బ్యాంకులు ఆర్బీఐ బ్యాంకు వద్ద తీసుకునే రుణాలపై వడ్డీని రెపో రేటు అంటారు. సో ఈ రెపో రేటును 0.25% తగ్గించి 6.25%గా చేసింది. ఇంతకుముందు 6.5%గా ఉండేది. 6.5% నుంచి 6.25%కి తగ్గించింది. అలాగే 2020 మే తర్వాత మొదటిసారి రేట్ల కోత విధించారు. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత రెపో రేటు సవరణ చేయడం జరిగింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-2026లో వృద్ధి రేటు 6.7%గా ఉండొచ్చని అంచనా వేసింది ఆర్బీఐ. అలాగే ద్రవ్యోల్బణం వచ్చేసి 2025-2026లో 4.2గా అంచనా వేసింది. ఇది ఆర్బీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎకనామీలో ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే సౌర విద్యుత్లో 100 గిగావాట్ల మైలురాయిని చేరిన భారత్. సౌర విద్యుత్లో 100 గిగావాట్ల మైలురాయిని చేరింది భారతదేశం అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలపడం జరిగింది. బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన ప్రహ్లాద్ జోషి తెలిపారు. 2014లో భారత్లో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2.82 గిగావాట్లు కాగా దశాబ్ద కాలంలో 35 రెట్లు పెరిగి 2025లో 100 గిగావాట్లకు చేరిందని కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. అలాగే 2030 కల్లా 500 గిగావాట్లకు పునరుత్పాదక విద్యుత్ సామర్థ్య లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం అడుగులు వేస్తుందని తెలిపారు. ఎప్పటి వరకు అంటే 2030కి 500 గిగావాట్లకు. ప్రస్తుతం ఎంత ఉంది అంటే 100 గిగావాట్లు. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి DEET. డీట్ అంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. డీట్ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉచిత డిజిటల్ వేదికను ప్రారంభించింది. ఇది తెలంగాణకు సంబంధించింది. ఇదొక ఉచిత ప్లాట్ఫామ్. ఎవరు ప్రారంభించారు అంటే రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇది ప్రారంభించింది డిజిటల్ వేదికను. దీని ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడం, పరిశ్రమలు, సంస్థలు, నిరుద్యోగుల మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది. అంటే ప్రైవేట్ జాబ్స్ చేయాలనుకునే వాళ్ళకి, యువతకి సంబంధించిన నైపుణ్యాలను అందిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలకు కూడా ఒక వారధిలాగా పనిచేస్తుంది. సంస్థలకు అలాగే నిరుద్యోగులకు నైపుణ్యాలను పెంచుకునేందుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది డీట్. నెక్స్ట్ చూసినట్లయితే IVFతో తొలిసారిగా కంగారు పిండాలు. నిన్న కూడా ఇలాంటిది ఒకటి చూసాము. జన్యు మార్పిడి, ప్రపంచంలోనే తొలిసారి జన్యు మార్పిడి అశ్వమని అర్జెంటీనాలో సృష్టించడం జరిగింది. ఇది కూడా సేమ్ అలాంటిదే. ప్రపంచంలోనే తొలిసారిగా IVF పద్ధతిలో కంగారు పిండాలను ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఏ దేశం అంటే ఆస్ట్రేలియా. అలాగే ఇది ఎందుకు అంటే జీవజాతి అంతరించిపోకుండా కాపాడడమే దీని ఉద్దేశం. మార్సుపియన్ జాతికి చెందిన టాస్మేనియన్ డెవిల్స్ అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ జంతువుల జన్యువులను భద్రపరచడం ద్వారా భవిష్యత్తు సంరక్షణ చేపట్టవచ్చని శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే శంషాబాద్ స్మార్ట్ ఎయిర్పోర్ట్. శంషాబాద్ విమానాశ్రయం దేశంలోనే తొలి స్మార్ట్ ఎయిర్పోర్ట్గా మారింది.
దేశంలోనే తొలి స్మార్ట్ ఎయిర్పోర్ట్గా శంషాబాద్ విమానాశ్రయం మారింది. ఏఐతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో కూడిన ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎక్కడ అంటే శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. అందుకే ఇది దేశంలోనే తొలి స్మార్ట్ ఎయిర్పోర్ట్గా మారింది దీంతో. సో ఇది ఏం చేస్తుంది అంటే పార్కింగ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి చెక్ ఇన్ వరకు, అలాగే బోర్డింగ్ పాస్ జారీ నుంచి విమానంలోకి వెళ్ళేంత వరకు ఇది బాధ్యత తీసుకుంటుంది. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ని మొత్తం మొబైల్లోనే ఈ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ అనేది మనకు మొబైల్లోనే సమాచారాన్ని అందిస్తుంది. ఇది దేశంలోనే తొలి ఎయిర్పోర్ట్. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఆసియా శీతాకాల క్రీడలు ప్రారంభం. ఎక్కడ అంటే ఆతిథ్య దేశం వచ్చేసి చైనా హర్బిన్లో ఆసియా శీతాకాల క్రీడలు ప్రారంభమైనాయి. ఎప్పటి నుంచి అంటే 7th ఫిబ్రవరి 2025 నుంచి నిన్నటి నుంచి ప్రారంభం అయినాయి. మొత్తం 34 దేశాలు ఇందులో పోటీ పడుతున్నాయి. అందులో భారతదేశం కూడా ఉంది. అలాగే నెక్స్ట్ మహాకుంభమేళా @40. ఈ కుంభమేళా ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం. ఎప్పటి నుంచి అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26, మొత్తం 45 డేస్. మహాకుంభమేళలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య మొత్తం 40 కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే పినాకా బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థకు సంబంధించి ఎకనామిక్ ఎక్స్ప్లోసివ్ లిమిటెడ్ ఈఈఎల్ మునిషన్స్ ఇండియా లిమిటెడ్ ఎంఐఎల్తో రక్షణ శాఖ 2025 ఫిబ్రవరి 6న 10,147 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. దేనికి సంబంధించింది అంటే పినాకా బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థకు సంబంధించి. ఇది ఫ్రెండ్స్ టుడే 8th ఫిబ్రవరి 2025కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.